తప్పు చేస్తే వస్తుంది, లేదా ఒక రకంగా చెప్పాలంటే ఆ భయం తెలియకుండా అనేక ప్రశ్నల్ని కూడా మన ముందు ఉంచేస్తుంది. ఎందుకు మనం ఏమైనా అనుకోవచ్చు ఆ విషయంలో. ఒక్క ఫార్ములా ఈ కేసు వ్యవహారం తీసుకుంటే మనం కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఇటువంటి భయం ఫేస్నే ఆయన ఫేస్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే లొట్టపీస్ కేసు అంటారు, ఆయనే నా ఆదేశాల ప్రకారం చేశాను అంటారు, అంతా ఏం చేసినా ఏం జరిగినా అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి అంటారు. అసలు అందులో ఇందులో ఏముంది, ఇది లొట్టపీస్ కేసు అంటారు. ఇంకొక పక్కన ఆయన ఏమంటారు, అదిగో మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే ప్రభుత్వం డైవర్షన్ చేయడానికి చేస్తోందంటారు, కక్ష సాధింపు చేస్తోందంటారు, లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై చేస్తోందంటారు. ఏసీబీ విచారణకు రమ్మంటే నాకు లాయర్ కావాలంటారు, లేదా క్వాష్ పిటిషన్లు వేస్తారు, కేసు వెళ్తారు, డిస్మిస్ అని హైకోర్టు చెప్పినా కూడా సరే మరి ఇంకొక పక్కనేమో సుప్రీంకోర్టుకు వెళ్ళామని అంటారు. అంటే ఏంటి రెండు నాలుకల ధోరణి కనిపించడంతో చాలామంది అసలు ఏమీ లేదని వాళ్లే చెప్తున్నారు కదా, మరి ఏమీ లేనప్పుడు భయపడుతున్నారా, లేదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, లేదా ఈ భయంలో ఈ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించి ఏదో తప్పు జరిగింది అని వాళ్లే చెప్పకుండానే చెప్పేస్తున్నారా అన్న విస్తృతమైన చర్చ జరుగుతోంది. సరే ఇది తప్పు జరిగిందా లేదా అనేది విచారణ ఏజెన్సీలు చెప్తాయి, కోర్టులున్నాయి. వీటన్నిటికీ ముందు నిన్న జరిగినటువంటి పరిణామాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫార్ములా ఈ కేసు రేసు ఒప్పందాల విషయంలో ఏసీబీ ఈడీ ఒక రకంగా విచారణని చాలా దూకుడుగా పెంచాయి, దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి ఆ రోజు నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. నిన్న ప్రధానంగా మనం చూస్తే ఫార్ములా ఈ కేసు రేసు వ్యవహారంలో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగింది అని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ గారు ఏసీబీ విచారణలో మొత్తం జరిగిందంతా చెప్పేశారు, స్టేట్మెంట్ ఇచ్చేశారు, రికార్డ్ అయింది. సో విదేశీ కంపెనీకి పురపాలక శాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయని ఆ రోజు నేను చెప్పానని, కానీ అంతా నేను చూసుకుంటానని ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పారని, అలాగే ఇందులో తన స్వార్థమేమీ లేదు అని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే కాపాడలేకపోవడం అనేది తన వంతుగా జరిగింది, అది వాస్తవమేనని చెప్పి నిన్న ఏసీబీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పడంతో ఒక రకంగా ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు చెల్లింపులన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్పటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందా అన్నది తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇంకొక పక్కన కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా వరుసగా స్పందిస్తున్నారు. రేవంత్ నన్నేం పీకలేవు, లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రివి నువ్వు, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి అని చెప్తూనే ఇంకొక పక్కన ముఖ్యమంత్రిపై సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ స్టేట్మెంట్స్ ఈ రెండు నాలుకల ధోరణి ఏమిటి అనేది కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇంకొక పక్కన నేను నిమిత్త మాత్రుణ్ణి అంటూ ఇటు ఏసీబీ విచారణతో పాటు అటు ఈడీ విచారణలో కూడా కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లే చేశాను అంటూ ఈడీ విచారణలో బిఎల్ఎన్ రెడ్డి కూడా వెల్లడించడం సంచలనంగా మారింది. అంటే ఒక్కొక్క రకంగా అటు బిఎల్ఎన్ రెడ్డి ఇటు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్తో మరింత కేటీఆర్కు ఉచ్చు బిగుస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే కేటీఆర్ విచారణ సమయంలో కనుచూపు మేరలో లాయర్ని కూర్చొనివ్వండి అంటూ కూడా హైకోర్టు చెప్పడం నేపథ్యంలో లాయర్ కూర్చుంటారు, పక్కనే కూర్చోరు, దూరం నుంచి జరిగే విషయాలన్నింటినీ చూస్తారు. ఎందుకంటే ఒక పక్కన లొట్టపీస్ కేసు ఏం లేదంటూ ఉంటున్నారు, ఇంకొక పక్కన లాయర్ కావాలి అంటున్నారు. దానికి ఏంటి కారణం అంటే అప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చి సంతకాలు పెట్టించేసుకున్నారని అంటారు. ఇలా ఒక రకంగా భయపడుతున్నారా లేకపోతే డిఫెన్స్లో పడుతున్నారా అని చూసే వాళ్ళకి రకరకాల సందేహాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరవుతారు. సో అరవింద్ కుమార్ విచారణ ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్లో కూడా ఆసక్తికరమైన ప్రశ్నలు అరవింద్ కుమార్ని అడగడం జరిగింది. అందులో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు సంధించారు. 55 కోట్ల నిధులు విదేశీ అకౌంట్లకు జమ చేయడం ఎవరి నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేయొద్దని మీకు తెలీదా, కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆదేశాలు ఇచ్చిన రూల్స్ ను ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఎలా నగదు బదిలీ చేశారు, అలాగే గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి వైదొలడానికి కారణం ఏంటి, హెచ్ఎండిఏ కార్ రేసింగ్ కోసం కాకుండా ఇంకా వేటికైనా నిధులు రిలీజ్ చేశారంటే ఈ కేసు కాకుండా, హెచ్ఎండిఏ నిర్ణయాలతో చైర్మన్ పాత్ర ఏమైనా ఉంటుందా, ఒక రకంగా మొత్తంగా
ఇటు ఈడీ అటు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించడం, అన్నిటిలో కూడా అంతా కేటీఆర్ చేశారు, అన్నిటికీ ఆయనే బాధ్యుడు అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. దూరం నుంచి కూడా అడ్వకేట్ చూస్తారు ఈ వ్యవహారాన్ని అంతా. మరి ఇది ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతుందా? ఇందులో అసలు క్లియర్ కట్గా అన్నీ కనిపిస్తున్నా కూడా బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ వర్గం ఎందుకు ఇది రాజకీయంగా కక్ష సాధింపు అని అంటున్నారు? అంతా మేమే చేసాం, మా ఆదేశాల ప్రకారమే జరిగింది, ఇందులో తప్పే లేదు అన్నప్పుడు ఎందుకు ఇటువంటి భిన్నమైన ధోరణిలో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అసలు రాజకీయ కక్ష సాధింపు ఈ వ్యవహారంలో ఈ కేసులో ఉందా? మరి కేటీఆర్ ఇంటికా జైలుకా విచారణ తర్వాత?